సార్. సో అది కరెక్టే అంటారా? అంటే అఘోరీలు పెళ్ళిళ్ళు చేసుకోరు యాక్చువల్లీ. సో వాళ్ళు అలా చేయడం కరెక్ట్ అంటారా? సో మీ ఒపీనియన్ చెప్పండి. కరెక్ట్ కాదని మా ఒపీనియన్. అంటే అఘోరా అనేసి స్టార్టింగ్ 1 ఇయర్ 1 ఇయరా హల్చల్ అవుతుంది. అఘోరా అంటే శివుడు అది కదా, శివుడు భక్తుడు. ఇప్పుడు అలా చేస్తే కరెక్ట్ కాదు కదా మ్యారేజ్ చేసుకోవడము అండి. పైగా ఆ అమ్మాయి కూడా నేను ఇష్టపూర్వకంగానే వెళ్ళాను అనేసి అంటుంది. న్యూస్లో కూడా చూసాము, వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏదో ఏడుస్తున్నారు, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేదు. కాకపోతే ఇంకా అమ్మాయికి ఐడియా ఉండాలా. పైగా అది తను అఘోరి కాదు. కొన్నిసార్లు ఏమో నేను అబ్బాయిని, కొన్నిసార్లు ఏమో నేను అమ్మాయిని. ఎవరైతే వర్షిని పెళ్లి చేసుకున్న వర్షిని ఎవరైతే ఉన్నారో తను కూడా అమ్మ అని అంటుంది. ఒక్కొక్కసారి తను నా హస్బెండ్ అంటుంది, ఐ లవ్ యూ చెప్తుంది, ముద్దులు పెడుతుంది. దాని గురించి మీ ఒపీనియన్ ఇలా చేయడం కరెక్ట్? వశపరిచారు అని అంటున్నారు కదా, కాబట్టి అది కరెక్ట్. అంటే ఆ అమ్మాయికి తను ఏమైనా చేశాడేమో మరి. శువ అనేసి న్యూస్లో మేము విన్నాము. శువ అనేసి అదే నడుస్తుంది ప్రజెంట్ అయితే. కరెక్ట్ కాదేమో అని మా ఒపీనియన్. ఆ అమ్మాయి కూడా అంతా ఫ్రాడ్, అంటే అతను వశపరుచుకున్నాడు కాబట్టి అలా మాట్లాడుతుందేమో అనేసి అనుకుంటున్నాము. అఘోరియా ఏది మేడం? సీరియల్ అది? సీరియల్ కాదు, ఫోన్లలో వస్తుంది. అఘోరి పెళ్లి చేసుకుంది ఒక అమ్మాయిని వశపరుచుకొని. ఓకే ఓకే. తెలుసా? చూసారా? తెలియదు తెలియదు, చూడాలి చూడాలి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? పెళ్లి చేసుకుంది, రేపు మర్చిపోతా అవును, అది అయితే కరెక్ట్ కాదు. అఘోరి అది చేసినది ప్రాసెస్ కరెక్ట్ కాదు. అది ఎందుకు చేసిరో అర్థం అవ్వలేదు. ఎందుకు అఘోరిగా మారింది, ఎందుకు ఇలా పెళ్లి చేసుకుంటా అంటుంది, మళ్ళీ అమ్మాయిని ఇట్లా వర్షపరుచుకోవడం ఏంటి, కరెక్ట్ ప్రాసెస్ కాదు. అసలు అఘోరాలు పెళ్లిళ్ళు చేసుకోరు కానీ వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో, అది చేయాలనే చేస్తున్నారో ఏమో తెలియట్లేదు. అమ్మాయి కూడా అది కరెక్ట్ కాదు. అమ్మాయి ఎందుకు అలా ప్రవర్తిస్తుందో తెలియట్లేదు. అమ్మాయిలు కూడా అలా మంచితనం ఉన్న అమ్మాయిలు కూడా అలా చేస్తున్నారంటే అర్థం అవ్వట్లేదు. అది కరెక్ట్. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుండడంతో ఇక ఏం చేస్తున్నారంటే మేము చచ్చిపోతాం 2-3 రోజుల్లో మా దారిని మేము వదిలేయండి అనేసి అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? అట్లా అనడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అది రీల్స్ పర్పస్ చేస్తున్నారు. దీనికోసం ఇంత పబ్లిసిటీ ఎలా ఉందంటే చనిపోవడం కూడా ఒక క్రేజ్ అయిపోయింది. పబ్లిసిటీ లాగా చేస్తున్నారు. అదంతా ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు. అది రియల్గా చేద్దామని చేస్తున్నారా, లేక అట్లా పబ్లిసిటీ కోసం అలా మాట్లాడుతున్నారా? అదైతే నాకైతే ఫేక్ లానే అనిపిస్తుంది. ఫేక్ అనిపిస్తుంది. అలా ఉండవు, ఫేక్ అనిపిస్తుంది.